హామీలో ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ వారు అనేక విధాలుగా ప్రచారం చేసిన అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మాట్లాడతారు అధ్యక్ష. ట్రూ అప్తో పాటు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి గంటకి ఒక ఛార్జ్ చెప్పినా ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి కొత్తగా పెట్టారు అధ్యక్ష. పగలు ఇంత ఛార్జు, ఈవినింగ్ ఇంత ఛార్జు, పీక్ అవర్స్లో ఒక ఛార్జు, ఆఫ్ పీక్ అవర్స్ ఛార్జ్ అని పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు ఈ ఛార్జెస్ హెచ్టీకి ఉండేది అధ్యక్ష, హై టెన్షన్కి ఉండేది. ఇప్పుడు లో టెన్షన్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇదే పార్టీ అంతకుముందు మళ్ళీ మాట్లాడితే ఏమంటారు అధ్యక్ష, మళ్ళీ అదానీ సెకి ఒప్పందం రద్దు, హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ చెప్తారు అధ్యక్ష. మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత అదానీ మాట్లాడరు, సెకి మాట్లాడరు, మళ్ళీ ట్రూ అప్ మాట్లాడతారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ మాట్లాడతారు. నా ప్రశ్న ఏంటి అధ్యక్షగా, టారిఫ్ ఛార్జీలు, అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ మీరు పెంచుతున్నారా? పెంచుతుంటే మీరు మాట తప్పినట్టు కాదా అనేది నేను నా ప్రశ్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. విశాఖపట్నంలో పులివెందులలో ఒక విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఆ డాక్యుమెంటరీలో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచబోము, గాలి ద్వారా వాటర్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి మీ ఇంట్లోనే మీరు విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని చాలా స్పష్టంగా రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు అధ్యక్ష. అది ఎన్నికల హామీ. అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేర రాష్ట్రంలో ప్రజానీకమైన 15,000 కోట్ల పైచిలకు అధికమైనటువంటి భారాన్ని మోపుతున్నారు అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? ఎన్నికలు అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట విస్మరించి రాష్ట్ర ప్రజానీకమైన ఇలాంటి భారం మోపడం ఎంతవరకు సమంజసం? మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడుతున్నారా లేదా? రాష్ట్ర ప్రజానీకమైన ఎందుకు ఇంత భారం వేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. సార్, శివరామరెడ్డి గారు, అరుణ్ కుమార్ గారు, రఘుబాబు గారు వివిధ క్వశ్చన్లకి అడిగారు. దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజల్ని తప్పుదాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు
ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2, అట్లానే VTPS స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నింటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. దాదాపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద, షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ని కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్లు కూడా పిలిచాం, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే విధంగా ఇందాక అన్నట్టు విండ్ కానీ సోలార్ కానీ PM కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక పంపించారు. పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ PM కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం PM కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్లు రాసి 2,000 కనెక్షన్లు తీసుకున్నాం, 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, PM కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచము. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది. ఇది ఇప్పుడు కాదు చెప్తాం, గతంలో కూడా చెప్పాము. ఇది పదే చెప్తున్నాం. మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 14 to 18 ₹1 కూడా పెంచలేదు. మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్